వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను మమతా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. పేదవాడిపై రాజకీయాలు చేస్తే పుట్టగతులు లేకుండా పోతారు. చంద్రబాబుపై బొత్స ధ్వజం. రోడ్డుపై శ్రమదానం చేసిన ఎమ్మెల్యే ముస్తఫా. ధ్వంసమైన రహదారికి మరమ్మతులు. అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో గుంటూరు నగరాన్ని పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దాం. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి స్పష్టీకరణ. ఆయన ఒక ప్రజాప్రతినిధి. నిత్యం ప్రజల సంక్షేమం కోసం పరితపిస్తూ ఉంటారు. వారి కష్టాల్లో పాలు పంచుకుంటారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేనున్నాను అంటూ భరోసానిస్తారు. అది పరిష్కారం అయ్యే వరకు నిద్రపోరు. రోడ్ల మీద గుంతలు పడినా, మురుగు కాలువల్లో పూడిక తీయకపోయినా, పారిశుద్ధ్యం క్షీణించినా స్వయంగా ఆయనే రంగంలోకి దిగి కార్మికులతో పాటు తాను సైతం అంటూ శ్రమదానం చేస్తారు. ఆయన ఎవరో ఇంకా అర్థం కాలేదా? పొలిటికల్ రియల్ హీరో మన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా. ఇటీవల కురిసిన వర్షాలకు నగరంలోని ప్రధాన రహదారులపై గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా తన వాహనంలో కాకాని వెళ్తూ ఈ గుంతలను చూసి ఆగారు. ఈ గుంతలను పూడ్చడానికి తారుతో కలిపిన చిప్స్ ను తెప్పించి స్వయంగా పూడ్చారు. ఇదంతా గమనించిన ప్రజలు ఎమ్మెల్యే ముస్తఫాపై ప్రశంసల జల్లు కురిపించారు. పేదలకు నమ్మకం పెంచేలా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలు ఉండాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా తెలిపారు. పరిశుభ్రమైన వాతావరణంలో ఆసుపత్రి ఆవరణ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆసుపత్రిలోని రోగులకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని వెల్లడించారు. ఆసుపత్రి సిబ్బంది కూడా జవాబుదారీతనంతో తమ విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. వారానికి ఒకసారి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగుల సమస్యలను అడిగి తెలుసుకుంటామని ఆసుపత్రి కో చైర్మన్ తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా తెలిపారు. గురువారం ఆయన జీజీహెచ్ ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. జనరల్ మెడిసిన్, ప్లాస్టిక్ సర్జరీ వార్డుల్లో రోగుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే వార్డుల్లోని మరుగుదొడ్లను తనిఖీ చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి ఆయన సూచించారు. పరిపాలన విభాగాన్ని కూడా ఆయన పరిశీలించారు. గోడలకు మరమ్మతులు చేసి రంగులు వేయాలని ఆయన ఆదేశించారు. గోడల నుంచి వస్తున్న లీకేజీలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చిన రోగి బంధువులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని విన్నవించుకోవడంతో ఎమ్మెల్యే ముస్తఫా ఆర్థిక సాయాన్ని చేసి తన గొప్ప మనసును చాటుకున్నారు. ముందుగా జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతితో ఆసుపత్రి పనితీరుపై ఆయన సమీక్షించారు. ఎమ్మెల్యే వెంట నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ సతీష్ కుమార్, ఏడి నాగేశ్వరరావు, ఏఓపీ శ్రీనివాసులు ఉన్నారు. వచ్చే వాళ్ళకి ఇమ్మీడియట్ కొద్దిగా ఫాస్ట్గా మూమెంట్ అవ్వమని చెప్పండి. ఎక్కడ ఇబ్బంది లేకుండా పేదవాడికి ఇబ్బంది లేకుండా చాలా మంది ఏంటంటే ఇబ్బంది పడతారు. వచ్చే దూరం నుంచి వస్తారు కదా, వాళ్ళు ఏంటంటే ఇబ్బంది పడతారు. కాబట్టి ఏమన్నా ఒకటి పెట్టేసి ఎటు పోవాలి పేద ప్రజలకు జీజీహెచ్ లో వాళ్ళకి వైద్య సదుపాయం అందాలనేది మీ యొక్క మెయిన్ కన్సర్న్. దానికి నేను ఇబ్బంది లేకుండా ఇప్పుడు వాటర్ కూడా పెడతాను. వాటర్ కంటిన్యూ ఉంది. ఏంటంటే పేద ప్రజల కోసం వాటర్ ఉంది, వాటర్ కంటిన్యూ ఉంది. కాబట్టి ఏంటంటే పేద ప్రజలకి మనం న్యాయం చేసినప్పుడు భగవంతుడు మనకు ఆశిస్తులు ఉంటాయి. కాబట్టి తప్పకుండా నువ్వు ఎక్కడ ఎవరికి అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో గుంటూరు నగరాన్ని పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న స్వచ్ఛ సంకల్పం ద్వారా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధనకు కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. బృహత్కర యజ్ఞంలో ప్రజల భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పరిసరాల పరిశుభ్రత ద్వారానే ఆరోగ్యకర సమాజం సాధ్యమని స్పష్టం చేశారు. గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం మందిరంలో నగర డిప్యూటీ మేయర్ వనామా బాల వజ్రబాబు రూపొందించిన నగరంలో పారిశుద్ధ్యం మెరుగుపరుద్దాం, ప్రజలకు అవగాహన కల్పిద్దాం,
అనే కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి, గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు మొహమ్మద్ ముస్తఫా, మద్దాలిగిరి, నగర కమిషనర్ అనురాధ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన రాష్ట్రంలో అమలవుతున్న వాలంటరీ వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఎలాంటి అవినీతికి, రాజకీయ వివక్షతకు తావు లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వివరించారు. డిప్యూటీ మేయర్ తన డివిజన్లో రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను నగరమంతా అమలు చేయడానికి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశం ఈ యొక్క లక్ష్యం ఏంటంటే, నేనైతే ఏ లైన్కి సంబంధించినటువంటి వ్యక్తులు మా శానిటరీ ఇన్స్పెక్టర్ భాస్కర్, ఎస్ఎస్ఆర్ 57 డివిజన్లకు సంబంధించి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్దాలిగిరి ముస్తఫా గారికి కూడా మేయర్ గారు ఇవ్వడం జరుగుతుంది. కమిషనర్ గారు ఇచ్చిన తర్వాత ఒక్కసారి మీరు మీకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ డైమండ్ బాబు గారు దాన్ని ఏంటంటే ఒక మార్పు తీసుకొచ్చారు. ఒక చార్టే రెడీ చేశాడు మహానుభావుడు. చాలా చక్కగా చేయడం చక్కగా చేశాడు. మరి అందరికీ ప్రతి ఇంట్లో ఇస్తే అవసరాన్ని బట్టి పూర్తి వివరాలు అయితే మాత్రం దాని మీద అడ్రస్లు పేర్లు అయితే ఉండవు. కానీ ఎవరైతే కంప్లైంట్ పెడతారో ఆ కంప్లైంట్ ఆయన మీద మాత్రం పూర్తి వివరాలు సహా అతను పుట్టుమచ్చలతో సహా చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఇలాంటి వివరాలు పూర్తి స్థాయిలో మనం వెళ్ళిపోతున్నాం కాబట్టి ప్రజలు కూడా దీన్ని గమనించి వాస్తవాల్ని, నిజమైనటువంటి సమస్యల్ని, నిజమైనటువంటి మరి పారిశుద్ధ్యాన్ని ప్రజలు కోరుకోవాలి. ప్రజలు కూడా ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకి, అదేవిధంగా ప్రాణాలు కూడా పణంగా పెట్టి కోవిడ్ టైంలో కూడా శానిటరీ కార్మికులు ఎంతో కష్టపడి కుటుంబాలను కూడా లేకపోతే మనం పారేసింది వాళ్ళు క్లీన్ చేసేటువంటి పరిస్థితి. ఆ మార్పులు జరిగే ప్రక్రియలో ఈరోజు మరొక ముందడుగు వేసి, ఎందుకంటే ఇప్పటివరకు పని చేయట్లేదని కాదు, సిబ్బంది మున్సిపాలిటీకి సంబంధించినటువంటి శానిటరీ సిబ్బంది కానీ, అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా పనిచేస్తున్నటువంటి ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ వాటినన్నింటినీ కూడా ఒక క్రమబద్ధీకరణ పెట్టాలి. అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా ఎవరు ఏ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారో వాళ్ళ విధులకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా వివరంగా యజమానులందరూ కూడా చెప్పాలనే ఆలోచనతో ఒక పాంప్లెట్ని రూపకల్పన చేసి ఈ రోజున మా అందరి చేతుల మీదుగా ఆవిష్కరించే కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి సోదరుడు డైమండ్ బాబు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదేవిధంగా పెద్దలందరూ కూడా మాట్లాడారు. ఎవరు చెప్పినా కూడా అందరిది కూడా ఒకే మాట. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 2019లో 151 మంది శాసనసభ్యుల మద్దతును అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ అంశాలకు సంబంధించినటువంటి ఈ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతుందో ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందన్న అంశాన్ని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాను. మన వీధుల్లో ఏ విధంగా వాటిని కొనసాగించాలా, కాలువల్లో మట్టుంటే వాటిని ఏ విధంగా తీయించాలా, ఎప్పటికప్పుడు వాటి పట్ల శ్రద్ధ ఏ విధంగా తీసుకోవాలనేది మనం ప్రతి ఇంటి వారితో కూడా, ప్రతి ఇంట్లో ఉన్నటువంటి వారందరినీ కూడా చైతన్యవంతులు చేసే కార్యక్రమాలు తీసుకోవాలా. ప్రతిదాని కూడా ప్రభుత్వం మీద ఆధారపడే విధంగా కాకుండా ఎవరికి వాళ్ళుగా ఇది మన కార్యక్రమం అనే భావన వాళ్ళలో కలిగించే విధంగా మీరందరూ కూడా, ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ ఉంది కాబట్టి మీరు ఈ పాంప్లెట్ వెళ్ళి ఇచ్చేటప్పుడు, ఇంటింటికి ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా దీని పట్ల అవగాహన కలిగే విధంగా, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు వాళ్ళకి తెలియజెప్పే విధంగా మీరందరూ కూడా తప్పనిసరిగా కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి కూడా, ఎందుకంటే మేజర్ పార్ట్ వాళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇప్పటి వరకు మీరు పనిచేయలేదనే భావన ఎవరికి కూడా లేదు. మీరు పనిచేస్తూ ఉన్నారు. ఆ పనిచేసే పద్ధతి కూడా ఒక క్రమపద్ధతిలో ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఇవాళ ఈ నగరపాలక సంస్థకు సంబంధించి ఒక ఆలోచన చేస్తా ఉంది. దయచేసి దీనికి తగ్గట్టుగా మీరు కూడా మానసికంగా తయారయ్యే విధంగా తయారు కావాలా. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం ఉన్నటువంటి ప్రాధాన్యతను కూడా గుర్తించాలా. ఆ ప్రాధాన్యత ప్రక్రియలో మీరందరూ కూడా తప్పనిసరిగా ఇవాళ చేపట్టినటువంటి మెరుగుపరిచే పారిశుద్ధ్య కార్యక్రమానికి మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ పాంప్లెట్ చూస్తే నాకు 2 అంశాలు కనపడ్డాయి. ఒకటి,
పారిశుద్ధ్యానికి సంబంధించి 2 అవినీతికి సంబంధించి కూడా ఈ పాంప్లెట్లో రాసినటువంటి పరిస్థితులు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి ఇతోధికంగా సహాయం అందించేందుకు దాతలు ముందుకు రావాలని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతి పిలుపునిచ్చారు. 4 జిల్లాలకు సంబంధించిన పేద ప్రజలు వైద్య సేవల కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులందరికీ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వసతులు కల్పించేందుకు దాతలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి 4-వీల్ చైర్స్ అందించిన ప్రసన్న బాలాజీని ఆమె అభినందించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి బిల్డర్ కె ప్రసన్న బాలాజీ 25,000 విలువ చేసే 4 వీల్ చైర్స్ ను బహుకరించారు. ఆసుపత్రి వైద్యులు చేస్తున్న సేవలను గుర్తిస్తూ ఈ వీల్ చైర్స్ ను అందజేస్తున్నట్లు ప్రసన్న బాలాజీ తెలిపారు. తన తండ్రి కోటయ్య జ్ఞాపకార్థం ఈ వీల్ చైర్స్ అందించామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతి మాట్లాడుతూ ఆసుపత్రి అభివృద్ధి కోసం దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ సతీష్ కుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్ మంజుల తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ ప్రసన్న బాలాజీ గారు లైసెన్స్ ఇంజనీర్ గారు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ వారు ఒక ఉదార స్వభావంతో ఒక 25,000 విలువ గల 4 వీల్ చైర్స్ని పెద్ద మనసుతో మాకు డొనేషన్ ఇవ్వడం జరిగింది. వారికి నా మనస్పూర్వక ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యొక్క వీల్ చైర్ కొరత, ప్రతి ఒక్క వస్తువు కొరత మనకి ఈ యొక్క ఫ్లోటింగ్ పేషెంట్స్లో ఉన్నప్పుడు జీజీహెచ్లో అవసరం ఎంతో ఉంది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ శక్తి మేరకు దాతలు ముందుకు వచ్చి డొనేట్ చేస్తున్నప్పుడు ప్రజలకందరికీ చాలా పేషెంట్స్కి చాలా ఉపయోగపడుతున్నాయి అనేది నా యొక్క అభిప్రాయం. ఈ విధంగా 4 వీల్ చైర్లు మీరు ఇచ్చినందుకు శ్రీ బాలాజీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని గుంటూరు జిల్లా మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ముత్యాలరావు ఆరోపించారు. మున్సిపల్ పారిశుద్ధ్య మలేరియా కార్మికులకు 8 నెలల నుంచి పెండింగ్లో ఉన్న హెల్త్ అలవెన్స్ బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల జీతంతో పాటు హెల్త్ అలవెన్స్ చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద జిల్లా మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా ముత్యాలరావు మాట్లాడుతూ ఇంజనీరింగ్ కార్మికులకు కరోనా లాక్డౌన్ సందర్భంగా జీతాల్లో 10% కోత విధించారని దాన్ని తక్షణమే చెల్లించాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలన్నారు. అవుట్సోర్సింగ్ కార్మికులకు కొబ్బరి నూనె, చెప్పులు, సబ్బులు, చీపుర్లు ఇవ్వాలన్నారు. సమ్మెకాలం జీతాలు చెల్లించాలని కోరారు. యూజీడీ కార్మికుల 9 నెలల అరియర్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు నిరవధిక సమ్మెకు దిగుతారని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు, మలేరియా కార్మికులకి హెల్త్ అలవెన్స్ 6,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించి చెల్లిస్తా ఉన్నారు. అయితే ఈ హెల్త్ అలవెన్స్ జీతంతో పాటు ప్రతి నెల కాకుండా బకాయిలు పెట్టి 6 నెలలు 8 నెలలు బకాయిలు పెట్టి 8 నెలలు ఒకసారి కార్మికులు ఆందోళన చేస్తే మినహా చెల్లించడం లేదు. ఇది కృష్ణా జిల్లా ఇతర చోట్ల ప్రతి నెల జీతంతో పాటు చెల్లిస్తున్నారు. కేవలం గుంటూరు కార్పొరేషన్లో మాత్రమే 8 నెలల పాటు బకాయిలు పెడతా ఉన్నారు. బకాయిలు లేకుండా ప్రతి నెల జీతంతో పాటు హెల్త్ అలవెన్స్ చెల్లించాలని చెప్పేసి ది గుంటూరు జిల్లా మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ CITUగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటు పారిశుద్ధ్య కార్మికులు రోడ్లు ఊడ్చేదానికి చీపుర్లు ఇవ్వాల్సినటువంటి కార్పొరేషన్ చీపుర్లు ఇవ్వకపోవడంతో మున్సిపల్ కార్మికులు తమ సొంత డబ్బులు పెట్టి కొనుక్కోవాలని చెప్పేసి ఇన్స్పెక్టర్లు చెప్తా ఉన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఇల్లు గడవటమే కష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో పనిముట్లు కూడా కార్మికులు కొనుక్కోవాలంటే తీవ్ర ఇబ్బంది పడతా ఉన్నారు. వీటితో పాటు ఇంజనీరింగ్ కార్మికులకి కరోనా మొదటి దశ లాక్డౌన్ సందర్భంగా జీతాల్లో 3 నెలల పాటు 10% కోత విధించారు. ఆ జీతాలు చెల్లించాలని చెప్పేసి గతంలోనే మున్సిపల్ కమిషనర్ గారిని కోరడం జరిగింది. ఇంతవరకు చెల్లించలేదు. వీటితో పాటుగా యూజీడీ కార్మికులకి 9 నెలల బకాయి 3,000 రూపాయల చొప్పున 9 నెలల పాటు చెల్లించాల్సినటువంటి ఏరియర్స్ ఇంతవరకు చెల్లించలేదు. 2017, 2018లో మున్సిపల్ కార్మికుల జేఏసీగా ఏర్పడి సమ్మె చేసినటువంటి 13 రోజుల సమ్మె కాలానికి సంబంధించి ఇంతవరకు జీతాలు చెల్లించలేదు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి గతంలోనే పలుమార్లు మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ ఈ సమస్యలేవి పరిష్కారం కాలేదు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేకపోతే అన్ని సంఘాలను కలుపుకొని ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.
భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని భవన నిర్మాణ ఇతర కార్మిక సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి డి లక్ష్మీనారాయణ ఆరోపించారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం ప్రకారం బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు నిధులను కార్మికులు సంక్షేమం కోసమే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ఇతర అవసరాలకు ఈ నిధులను వాడకూడదని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలను కొనసాగించాలని కోరుతూ భవన నిర్మాణ ఇతర కార్మిక సంఘం ఆధ్వర్యంలో అరండల్పేటలోని కార్మిక శాఖ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1214ను తక్షణమే రద్దు చేసి సంక్షేమ పథకాలను భవన నిర్మాణ కార్మికులకు అమలు చేయాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను దారి మళ్లించిందని ఆరోపించారు. చట్ట వ్యతిరేకంగా తరలించిన ఈ నిధులను కార్మికుల సంక్షేమం కోసమే ఖర్చు పెట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు చింతల శ్రీను, మస్తాన్రావు, కె శ్రీనివాసరావు, నిక్సల్సన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లేబర్ కార్యాలయాల వద్ద నిరసన తెలియజేయడం జరిగింది. ప్రధానంగా 2.5 సంవత్సరాల అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు భవన నిర్మాణ సంక్షేమ నిధుల నుంచి క్లెయిమ్స్ పరిష్కరించకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఈరోజు భవన నిర్మాణ కార్మికులు పడుతున్నారు. కాబట్టి రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 110 కోట్ల పెండింగ్ క్లెయిమ్స్ని పరిష్కరించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. రెండవది ప్రధానమైంది, ఈరోజు సంక్షేమ పథకాలు సంక్షేమ బోర్డు నుంచి అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల దగ్గర నుంచి డబ్బులు రెన్యువల్ రూపంలో దండుకోవటం సిగ్గుమాలిన చర్య. కార్మికుల డబ్బుల్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అప్పనంగా దోచుకుంటుంది. రెండోది జేపీ వెంచర్ పేరుతో ఈరోజు జేపీ కన్స్ట్రక్షన్ వారికి ఇసుక తవ్వటానికి అనుమతులు ఇచ్చి కోట్ల రూపాయలు సంపాదిస్తున్న జేపీ కన్స్ట్రక్షన్ వాళ్ళు కార్మికుల పొట్టలు మారుతున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇసుక అందరికీ అందుబాటులో తెచ్చి పనులు అందరికీ అందుబాటులో ఉండే విధంగా చూడాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. మూడోది, ఈరోజు సంక్షేమ బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు అమలు చేయాల్సి ఉంది. అనేక పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్న సంక్షేమ బోర్డుని ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు నిర్వీర్యం చేసే కుట్రలకు పూనుకుంటుంది. అందుకని సంక్షేమ బోర్డుని కాపాడుకోవాలని చెప్పేసి ఈరోజు కార్మిక వర్గం ముందుకు వస్తుంది. కాబట్టి తక్షణమే భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నుంచి తరలించిన 900 కోట్ల రూపాయలు భవన నిర్మాణ సంక్షేమ బోర్డుకి జమ చేసి కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు ఆ 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాన్న జగన్మోహన్ రెడ్డి గారి మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గుర్తింపు కార్డులు 2.5 సంవత్సరాల నుంచి ఇవ్వట్లేదు. కాబట్టి సంక్షేమ బోర్డులో సభ్యులుగా చేరిన వాళ్ళందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పేసి అర్హులైన నిజమైన పనిచేసే భవన నిర్మాణ కార్మికులందరినీ కొత్తగా దీనిలో పేర్లు నమోదు చేసుకొని వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. లోక కళ్యాణార్థం కాంక్షిస్తూ అరండల్పేటలోని అష్టలక్ష్మి దేవాలయంలో కార్తీక బహుళ త్రయోదశి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. శ్రీ జగద్గురు శంకరాచార్య పరంపర శ్రీ హంపి విరూపాక్ష సంస్థాన శ్రీ విద్యారణ్య భారతీ స్వామి వారి ఆశీస్సులతో అష్టలక్ష్మి స్వరూపాత్మిక శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సహస్ర శతమాష్టోత్తర సంఖ్యక శ్రీ సూక్త కలశాభిషేక మహోత్సవము వైభవోపేతంగా జరిగింది. అరండల్పేటలోని అష్టలక్ష్మి దేవాలయం ఆధ్యాత్మిక పరిమళాలతో పులకించింది. కార్తీక బహుళ త్రయోదశిని పురస్కరించుకొని గురువారం ఉదయం 1108 కలశములతో 1108 పర్యాయములు శ్రీ సూక్త పారాయణము బుద్వికులచే నిర్వహించబడింది. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ విద్యారణ్య భారతీ స్వామి వారు దగ్గరుండి ఈ పూజలు నిర్వహించడం విశేషం.
పక్కా ఇళ్లపై పేదలకు సంపూర్ణ హక్కులు కల్పించడానికే ఓటీఎస్ను అమలు చేస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ పథకం అమలుపై చంద్రబాబు టీడీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాలు నమ్మవద్దని ఆయన సూచించారు. ఓటీఎస్ బలవంతం కాదని స్పష్టం చేశారు. ఓటీఎస్పై ఎవరైనా బలవంతం చేస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. పేదవాడిపై రాజకీయాలు చేస్తే పుట్టగతులు లేకుండా పోతారని చంద్రబాబుపై బొత్స ధ్వజమెత్తారు. పక్కా ఇళ్లపై పేదలకు సంపూర్ణ హక్కులు కల్పించడానికే ఓటీఎస్ను అమలు చేస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ పథకం అమలుపై చంద్రబాబు టీడీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాలు నమ్మవద్దని ఆయన సూచించారు. ఓటీఎస్ బలవంతం కాదని స్పష్టం చేశారు. ఓటీఎస్పై ఎవరైనా బలవంతం చేస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. పేదవాడిపై రాజకీయాలు చేస్తే పుట్టగతులు లేకుండా పోతారని చంద్రబాబుపై బొత్స ధ్వజమెత్తారు. ఎందుకు తిరస్కరించవలసి వచ్చింది? అదే ధనమంత్రికి వచ్చి ఓటీఎస్ అంటే మాత్రం 5 నిమిషాలు ఇచ్చేస్తావు ప్రభుత్వాన్ని. పేదవాడికి వచ్చి ఇవ్వడానికి వచ్చి నీకు చేతులు రాలేదు. ఇవాళ వచ్చి మళ్ళీ నగరాచలేక మళ్ళీ నేను వస్తే ఫ్రీగా ఇచ్చేస్తానని చెప్పి ఎవడు నమ్ముతాడే నీ మాట? ఎలాగైతే మహిళా సోదరిమణులకు వచ్చి అంత రుణమాఫీ చేస్తాను ఏ విధంగా మోసం చేసావో, ఏ విధంగా దగా చేసావో ఆ మహిళా తల్లులు మర్చిపోలేదు. అందుకే నీకు ఇవాళ ఈ జరిగింది. తుడిచిపెట్టిపోయింది పార్టీ. మళ్ళీ ఇంక రెండో మోసం ఇది. 50 లక్షల లబ్ధిదారులతో కుటుంబాలతో వచ్చి మళ్ళీ మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మాట ఇచ్చారని జగన్మోహన్ రెడ్డి నెరవేర్చుకుంటాడు. ఎంత కష్టమైన, ఎంత ఇబ్బంది అయినా, నష్టమైన దాని గురించి భరించి దాని మీద మాట మీద నిలబడి అవతల వాడికి మేలు జరిగే కార్యక్రమాన్ని మరి చూస్తాడు. ఈయన చూస్తాడు. ఎందుకు ఈ 4 దఫాలు గత 5 సంవత్సరాల్లో 4 దఫాలు ఎందుకు దాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది? ఎందుకు అధికారులు వచ్చి ముందు ఫైల్ పెడితే ఎందుకు తిరస్కరించావు? దాని మీద నిర్ణయం చేశాం. చెప్పి సమాధానం లేదే. ఇవాళ వచ్చి పెద్ద మీద చెప్తున్నాడు. దగా కొన్ని పత్రికలు తీసుకొచ్చి దాన్ని వచ్చి దగా అని అడ్డికి పెడతాయి. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీ పార్టీ ప్రభుత్వం ఎవరికి కూడా దగా చేయదు చంద్రబాబు నాయుడు లాగా ఆ ఆలోచన లేదు. నువ్వేదో పత్రికలో రాసినందుకు మీరేదో పత్రికలో రాసినందుకు ప్రజలు నమ్ముతారనుకుంటే పొరపాటు. ఇంకా 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 దిగజారిపోతాయి తెలుగుదేశం పార్టీ. నువ్వు అంత పత్రికలో ఏదైతే సపోర్ట్ చేస్తున్న ఆ పార్టీలు ఉన్నాయో. సామాన్యుని మోసం చేసిన వాడు, సామాన్యునికి వచ్చి దగా చేసినవాడు ఎవరు మనుగడికి సాగించలేడు. మోసగారులుగా పోతారు. మరొకసారి మనం మీ ద్వారా రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గ సామాన్యులందరికీ కూడా సోదరులందరికీ సోదరిమణులందరికీ పనం చేస్తున్నాను. ఇది బలవంత కార్యక్రమం కాదు. మీకు శాశ్వతమైన గృహకుని కల్పిస్తున్న పథకం. గ్రామీణ ప్రాంతాలైతే 10,000 రూపాయలు, పట్టణ ప్రాంతాలైతే 15,000 రూపాయలు, కార్పొరేషన్ అయితే 20,000 రూపాయలు. కానీ మీ ఇంటికి కట్టవలసిన వడ్డీతో అసలుతో ఎంత ఉన్నప్పటికీ కూడా బ్యాంక్ రుణం ఎంతప్పుడు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వమే దాన్ని మీకు దాన్ని రిజిస్ట్రేషన్ ఛార్జీల రిజిస్ట్రేషన్ రుసుములు లేకుండా సెక్రటేరియట్లోనే వార్డు కార్యాలయంలోనే అలాగే గ్రామ కార్యాలయంలోనే వాటికి ప్రభుత్వ పరంగా మరి జీవోను కూడా ఇష్యూ చేశాం. అధికారపూర్వకంగా మీ పేరుని దాన్ని ట్రాన్స్ఫర్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మీకు సమాజంలో ఒక స్వాస్థ్య గృహం మీకున్నదనే తలెత్తుకొని తిరిగేటట్లు చేయడానికి ఈ సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం మరి పెట్టిందనే విషయాన్ని ఈ సందర్భంగా సామాన్య ప్రజానికి తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీకి హెచ్చరిస్తున్నాను. ఇంకెన్నాళ్ళు మీ మోసం, ఇంకెన్నాళ్ళు మీ ఇంకా దగా, ఇలాంటి మాయమాట చెప్పి మనుగడ పోకండి. మీ పార్టీకి నౌకలు చెల్లాయి. మంగళగిరి 6వ బెటాలియన్లోని ఫైరింగ్ రేంజ్ ని డీజీపీ గౌతమ్ సవాంగ్ సందర్శించారు. పోలీస్ ఫైరింగ్ రేంజ్ మైదానంలో అత్యంత అధునాతనమైన ఆయుధాలను స్వయంగా ఫైరింగ్ చేసి ఆయుధాల పనితీరును డీజీపీ పరిశీలించారు. గ్రేహౌండ్స్ అధికారులు డీజీపీకి అత్యాధునిక ఆయుధాలను గురించి వివరించారు.
మంగళగిరి 6వ బెటాలియన్లోని ఫైరింగ్ రేంజ్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ సందర్శించారు. పోలీస్ ఫైరింగ్ రేంజ్ మైదానంలో అత్యంత అధునాతనమైన ఆయుధాలను స్వయంగా ఫైరింగ్ చేసి ఆయుధాల పనితీరును డీజీపీ పరిశీలించారు. గ్రేహౌండ్స్ అధికారులు డీజీపీకి అత్యాధునిక ఆయుధాలను గురించి వివరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేదవాడిపై రాజకీయాలు చేస్తే పుట్టగతులు లేకుండా పోతారు. చంద్రబాబుపై బొత్స ధ్వజం. రోడ్డుపై శ్రమదానం చేసిన ఎమ్మెల్యే ముస్తఫా. ధ్వంసమైన రహదారికి మరమ్మతులు. అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో గుంటూరు నగరాన్ని పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దాం. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.